35 ఇది 14 ఇది 35 మధ్యలో సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఇందిరా కాలనీ అదేవిధంగా ప్రశాంత్ నగర్ మధ్యలో ఉన్న ప్రధాన రహదారి. ఇక్కడి నుంచే మరి మస్జిద్కు కానీ రేషన్ షాప్ కానీ అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఉన్నది. ఇక్కడ స్థానికులకు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 40 ఏళ్ల కింద నిర్మించిన మురుగు కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరి అక్కడ డౌన్ అయిపోయి అక్కడ ఒక సైడ్ కొత్త నిర్మించిన మురుగు కాలువ హైట్ అయిపోయి ఈ పాత కాలువ డౌన్ అయిపోయి నీళ్ళన్నీ మొత్తం ఇక్కడ రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి ఎన్నిసార్లు ఇక్కడి ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా మరి అధికారులకు కానీ కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడ స్థానిక కాలనీవాసులు ఈ మురుగునీరు రోడ్డు మీద చేరడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ప్రశాంత్ నగర్ ఇందిరా కాలనీలో ఉన్న ఈ యొక్క ఇండ్ల మధ్యలో ఏదైతే మురుగు కాలువ శిథిలమైందో వెంటనే నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడ గుంతలు పడ్డ రోడ్డును కూడా పూడ్చి సీసీ రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించి ఇక్కడ కాలనీ వాసులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంఘటన తరఫున ఈ కాలనీ వాసుల పక్షాన అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ గుంతలను వెంటనే పూడ్చి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా లేకుండా చూడాలని. ఇక్కడ కొంతమంది పడి చిన్నారులు మహిళలు పడి ఇబ్బంది గాయాల పాలవుతున్నారు. ఇక్కడ చెత్త చెదరం కూడా ఓపెన్ ప్లేస్లలో వేసి దోమలు ఈగల వల్ల మరి రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మొత్తం మాదికి వస్తాయి. సివిల్ సప్లై వాటర్ అక్కడ మొత్తం డౌన్ వాటర్ మొత్తం మాదికి వస్తాయి. మొత్తం డౌన్ ఇక్కడ వచ్చేసి వాటర్ మొత్తం ఇక్కడ రావడం వల్ల అనేక రోగాలకు మేము ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు తిరగడానికైనా సరే మళ్ళీ మాకు మస్జిద్కి పోయినా రేపటి ఎవరైనా చనిపోతే దీంట్లోకి ఎట్లా తీసుకొని పోవాలి, మేము తీసుకుపోయి ఇంట్లో పెడతాం. మస్జిద్లో ఎట్లా పెట్టాలి? జీవికి చెప్పినాం. జీవికి కౌన్సిలర్ ఉన్నాడు, ఎంత చీమ చిటుకొని ఇంత అర్థం చేసుకుంటున్నాడు. చేస్తాం పో అని అంటుంటే ఏం చేస్తాడు?